సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్, మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఏడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ఈ ప్రెసెంట్ ఉన్న మార్కెట్ కండిషన్ కి ఆప్షన్ సెల్లింగ్ ఈస్ ద బెస్ట్ వే. సో ఆప్షన్ సెల్లింగ్ మీరు తమిళ కూడా చూసారు. ఆప్షన్ సెల్లింగ్ ఈస్ ద బెస్ట్ ఫర్ దిస్ మార్కెట్. ఎందుకు సెల్లింగ్ అని చెప్తున్నానంటే, యూజువల్లీ సెల్లింగ్ బెటర్. మీకు మొత్తం వివరంగా చెప్తాను. సో సెల్లింగ్ మీరు ప్లాన్ చేసుకోండి, దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్, ఎవరైనా కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఫుల్ ఫ్లెజ్డ్ గా నేర్చుకోవాలి, కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మా వాట్సాప్ నంబర్ కి మీరు మెసేజ్ చేయొచ్చు. 7001456759. ఇది మా నెంబర్. సో ఇది మా టీం ఎత్తుతుంది, టీం లిఫ్ట్ చేస్తుంది. మీరు మాట్లాడండి, నేను కూడా మాట్లాడతాను. మీరు కాల్ చేస్తే డైరెక్ట్ నేను మాట్లాడతాను, లేదా టీం మాట్లాడుతుంది. మీరు డీటెయిల్స్ అడగొచ్చు, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, కంప్లీట్ ఆప్షన్ సెల్లింగ్, ఆల్గో, బయింగ్, హెడ్జింగ్, స్కాల్పింగ్ అన్ని ఉంటాయి మీకు. వీక్లీ పొజిషన్స్, మంత్లీ పొజిషన్స్, స్టాక్ హోల్డింగ్స్ అన్ని ఉంటాయి. కంప్లీట్ A to Z అనమాట. ఓకే, మీరు డిపెండ్స్ మీరు ఏం నేర్చుకుంటారు అనే దాని మీద ఉంది. అది మీకు కంప్లీట్ ఆ నెంబర్ మీకు కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఓకే, నెక్స్ట్, ఆల్రెడీ కోర్స్ జాయిన్ అయిన వాళ్ళు దయచేసి వాట్సాప్ లో నాకు మెసేజ్ చేయండి. సేమ్ నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి. సో దట్ ఏంటంటే చాలా మందికి యాక్సెస్ రాని వాళ్ళకి యాక్సెస్ వస్తుంది. అండ్ సండే రేపు క్లాస్ ఉంటుంది, సండే క్లాస్ ఉంటుంది, Q&A క్లాస్ ఉంటుంది. సో దయచేసి అందరూ అయితే మెసేజ్ అయితే చేయండి. ఓకే, నెక్స్ట్ 100 రూపీస్ గ్రూప్ టెలిగ్రామ్, 100 రూపీస్ టెలిగ్రామ్ గ్రూప్ ఎవరైనా జాయిన్ అవ్వాలంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది. మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు సెల్లింగ్ ఎందుకు బెటర్ ఏంటి అంటే, రండి మార్కెట్ లోకి రండి. మార్కెట్ లో నేను చాలా ముందు లైక్ వీడియోస్ ఆపక ముందు నేను ఒకటి చెప్పాను. ఎవ్రీడే ఎక్స్పైరీ అయింది అనుకోండి, ఎవ్రీడే ఎక్స్పైరీ. ఓకే, ఎవ్రీడే ఎక్స్పైరీ అయితే ఏమవుతుంది తెలుసా, అది సెల్లర్ మార్కెట్ అయిపోతుంది. ఎందుకు ఎవ్రీడే ఎక్స్పైరీ అనేది దేనికి, మోస్ట్లీ ఎక్స్పైరీ దేనికి, రెండు వైపులా డికే కోసమే పెడతారు. ఇప్పుడు ఎవ్రీడే ఒక ఎక్స్పైరీ అనుకో, సెన్సెక్స్ ఎక్స్పైరీ ఫ్రైడే, మండే ఏమో మిడ్ క్యాప్, ఓకే, ట్యూస్డే ఏమో ఫిన్ నిఫ్టీ, వెడ్నెస్డే ఏమో బ్యాంక్ నిఫ్టీ, థర్స్డే ఏమో నిఫ్టీ 50. సో ఎవ్రీడే ఏమైపోతుంది, ఏదో ఒకటి జీరో అవుతూనే ఉంటాయి ప్రీమియమ్స్. ప్రతి ఒక్క దాంట్లో జీరో అవుతుంది. సో జీరో అవడం వల్ల ఏమవుతుంది, సెల్లర్ కి అడ్వాంటేజ్ పెరిగిపోయింది. ఇక్కడ బయ్యర్ కన్నా సెల్లర్ కి అడ్వాంటేజ్ పెరిగిపోయింది. సో ఇప్పుడు బయ్యర్ కన్నా సెల్లర్ కి అడ్వాంటేజ్ పెరిగిపోయినప్పుడు సెల్లర్ ఏం చేస్తాడు, కన్ఫర్మ్ గా సెల్లింగ్ చేసుకునే వాళ్ళు అడ్వాంటేజ్ ఎక్కువ తీసుకుంటారు. మార్కెట్ హెవీ వాలటైల్ అవుతుంది, బయ్యర్ కి ఛాన్స్ తగ్గిపోద్ది. మోస్ట్లీ రేంజ్ లో ఉండే ఛాన్సులు లేదా హెవీ వాలటైల్ అయ్యే ఛాన్సులు. డైరెక్షనల్ మూవ్ వస్తుంది. డైరెక్షనల్ మూవ్ ఎప్పుడు బాగా రేంజ్ లో సెల్లింగ్ అయ్యి ఒకసారి డైరెక్షనల్ మూవ్ వస్తుంది. మళ్ళీ ఆ డైరెక్షనల్ మూవ్ కూడా ఎలా అంటే వస్తుంది అంటే, ఒక డైరెక్షనల్ మూవ్ రాదు, హెవీ గ్యాప్స్ వల్ల, లేదంటే ఒక షార్ప్ మూవ్ వచ్చింది అనుకో, మళ్ళీ దాంట్లో 0.5% రిట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తుంది. సో ఆల్మోస్ట్ అంటే ఒక సెల్లర్ మార్కెట్ కంప్లీట్ గా కనిపిస్తుంది నాకు. లాస్ట్ వీక్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఎవ్రీడే ఎక్స్పైరీ, ఎవ్రీడే సెల్లర్ మార్కెట్. మళ్ళీ ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయండి, మీకు నేను హోంవర్క్ ఇస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఎవ్రీడే ఎక్స్పైరీ, లైక్ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా, ఏ ఎక్స్పైరీకి ఇంకొక ఇండెక్సెస్ తో సంబంధం లేకుండా ట్రేడ్ అవుతుంది. అంటే ఎలా ఏంటంటే, ఫస్ట్ ఒకప్పుడు ఏముంది, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇంచుమించు ఒకేలా ట్రేడ్ అయ్యేవి. బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తే నిఫ్టీ 50 కూడా పైకి వెళ్ళేది. ఇంచుమించు బ్యాంకింగ్ సెక్టర్స్ అన్ని పైకి వెళ్ళేవి. బ్యాంక్ నిఫ్టీ పడితే నిఫ్టీ 50 కూడా పడేది. ఇంచుమించు సేమ్ అలాగే ట్రేడ్ అయ్యేది. ఇప్పుడు ఎక్స్పైరీ రోజులు మాత్రం మార్కెట్ దానికి తగ్గట్టు అది ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు నిఫ్టీ 50 ఎక్స్పైరీ రోజు ఏమవుతుంది, జోన్ లో ఉండాలనుకోండి, వాలటైల్ అవుతూ జోన్ లో ఉంటుంది. ఓకే, అదే ఎక్స్పైరీ రోజు బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుంది, ట్రెండింగ్ అవుతుంది. చూడండి, మీరు ఎవ్రీ ఎక్స్పైరీ మీరు అబ్జర్వ్ చేయండి, దేని ఎక్స్పైరీ దాని తగ్గట్టు అవుతుంది. సో ఇప్పుడు నిఫ్టీ పైకి వెళ్తే బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్తుంది, ఫిన్ నిఫ్టీ పడుతుంది. ఇవి తీసేసేయండి మైండ్ లో నుంచి. ఒకదానికొకటి ఇంటర్లింక్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఎవ్రీడే ఎక్స్పైరీ. ఇప్పుడు ఎక్స్పైరీ నిఫ్టీ ట్రెండింగ్ అవ్వాలనుకో, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అన్ని ట్రెండింగ్ అవ్వాలి. సో అలాగన్నా నిఫ్టీ ట్రెండింగ్ అవుతుంటే బ్యాంక్ నిఫ్టీ వాలటైల్ అవుతుంది దాని ఎక్స్పైరీ రోజు అది. సో మీరు మైండ్ లో నుంచి ఆప్షన్ అనేది తీసేసేయండి, ఇది పైకి వెళ్తే ఇది పైకి వెళ్తుంది, అది కిందకు వస్తే ఇది కిందకు వస్తుంది అని. సో మీరు ఆలోచించుకోండి. నెక్స్ట్ విషయం, ఒకదానికొకటి ఇంటర్లింక్ తగ్గిపోతుంది కాబట్టి దేని ఎక్స్పైరీ మీద దాని మీద ఫోకస్ చేయండి. లైక్ సపోజ్ ఈ రోజు మీరు చూస్తే నేను మీకు చూపిస్తాను, లైక్ ఏది ఏంజల్ బ్రోకింగ్. సో ఏంజల్ బ్రోకింగ్ లో ఆర్డర్స్ లోకి వెళ్తే, ఇది నా ఏంజల్ బ్రోకింగ్ అకౌంట్. జస్ట్ ఓన్లీ సెల్లింగ్, ఇక్కడ ఓన్లీ సెల్లింగ్ జరుగుతుంది. ఇది ఇక్కడ కనిపిస్తుందా మీకు, అంతా సెన్సెక్సే మీకు కనిపిస్తుందా? ఐ హోప్ మీకు కనిపిస్తుంది. అంతా సెన్సెక్సే, అన్ని జీరో అయిపోయాయి చూడండి. 0 0 0 0 0.
ఈ పైవి రెండు బై చేశాను, ఓన్లీ ఇవే ఈ రెండు హెడ్జ్ కోసం బై చేశాను 1 రూపీవి. ఇక్కడ 1 రూపీ 0 ఈ రెండు ఇదొకటి హెడ్జ్ కోసం బై చేశాను. 8 క్వాంటిటీ అంత బై చేశాను అంతే. మిగతావన్నీ సెల్ చేశాను, ఇవన్నీ సెల్లింగే, ఇవన్నీ సెల్ చేసినవే. ఓకే, ఇక్కడ అంతకి 3 రూపీస్ సెల్ చేశాను, 7 రూపీస్ సెల్ చేశాను, 18 రూపీస్ సెల్ చేశాను, 41 సెల్ చేశాను, 20 రూపీస్, 9 రూపీస్ పిఈ సెల్ చేశాను, సిఈ కూడా సెల్ చేశాను. సింపుల్ లాజిక్. ఎలా సెల్ చేశాను ఆప్షన్ ఛానల్ ఒక రెండు చూపిస్తాను. ఎగ్జాంపుల్ ఇది ఎద్దామని అనుకోండి, నేను ఎలా సెల్ చేశాను స్ట్రాటజీ తర్వాత, స్ట్రాటజీ మీద అంతా డిస్కస్ చేద్దాం తర్వాత. ఎద్దామని అనుకోండి, ఇది ఈ మూడు సెల్ చేశాను, పైన ఇది మూడు సెల్ చేశాను, దూరంగా 1 రూపీవి రెండు బై చేశాను. ఇది ఎద్దామని దగ్గర అది టైమింగ్ ఉంటుంది, మార్నింగే చేయము, ఒక టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ అవన్నీ నేను మా టీంకి నేర్పిస్తాను, మీరు జాయిన్ అయిన వాళ్ళు మీరు నేర్చుకోవచ్చు. ప్రజెంట్ నేను సెల్లింగ్ ఎందుకు బెటర్ అంటున్నానంటే వాలటిలిటీ, ఈ వాలటైల్ మార్కెట్ లో సెల్లింగ్ బెటర్. ఇప్పుడు కొద్ది మార్కెట్ లో ప్రీవియస్ కొద్దిగా వెనక్కి రండి. ఎందుకు బెటర్ అంటున్నానంటే మార్కెట్ కండిషన్ అబ్జర్వ్ చేయండి. ఇగో ఒకటే రేంజ్, ఓకే, క్లోజింగ్ టైంలో ఒక మూవ్, క్లోజింగ్ టైంలో ఒక మూవ్, ఓకే, ఒకటే రేంజ్ క్లోజింగ్ టైంలో ఒక మూవ్, మళ్ళీ సేమ్ మళ్ళీ అంతే విధంగా మళ్ళీ పైకి వచ్చి క్లోజ్ అయిపోయింది. ఓకే, షార్ప్ ఫాలో అయిందా? సెకండ్ హాఫ్ అంతా చూడండి, సెకండ్ హాఫ్ అంతా ఒక జోన్, ఒక రేంజ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక రేంజ్, ఇదే రేంజ్, ఇక్కడ ప్రీమియం డికే అయిపోద్ది. ఓకే డన్. మీరు సెల్లింగ్ చేసినప్పుడు ఇట్లా మార్కెట్ ఫాలో అయిపోయినా మీరు లాస్ లోకి రారు. స్ట్రాటజీస్ ఉన్నాయి, కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ చేస్తే చాలు. మార్నింగ్ మార్కెట్ పైకి వెళ్ళింది, ఒక షార్ప్ క్యాండిల్, ఒకటే క్యాండిల్ జోన్. చూడండి ఎన్ని జోన్స్. మార్కెట్ మోస్ట్లీ ఒక మూవ్ వస్తుందేమో కానీ మోస్ట్లీ జోనే. ఇగో ఇదంతా జోన్, ఇదంతా ఒకటే వాలటైల్ మార్కెట్. డన్, పక్కన పెట్టేసాను. మళ్ళీ మార్కెట్ ఫాలో అవుతూ పడిందా, ఇది ఒక ఫాల్ వచ్చింది. ఓకే, దాంతో నెక్స్ట్ డే కూడా ఒక ఫాల్ వచ్చింది. కంటిన్యూ డైరెక్షన్ వస్తే ఇలా డైరెక్షన్ మూవ్ వస్తుంది, దాంట్లో సెల్లింగ్ లో మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. మళ్ళీ ఫాల్ వచ్చిందా, కింద ఇదంతా జోన్ లో ఉండిపోయింది, ఇదంతా జోన్ లో ఉండిపోయింది. మీరు అనుకుంటున్నారే ఫాల్ వస్తే ఇప్పుడు మనం మార్నింగ్ ఒకవేళ మనం ఇక్కడ సెల్ చేస్తాం అనుకోండి, కాల్ ఆప్షన్ సెల్ చేస్తాం, పుట్ ఆప్షన్ సెల్ చేస్తాం. కాల్ ఆప్షన్ లో ప్రీమియం డికే అయిపోద్ది, బాగా వినండి. కాల్ ఆప్షన్ లో ప్రీమియం, పుట్ ఆప్షన్ లో ప్రీమియం డికే పెరిగిపోద్ది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, పుట్ ఆప్షన్ ఒక రోజు 2 రోజులు హోల్డ్ చేశారంటే అది మళ్ళీ ప్రీమియం డికే అయిపోతూ మీ కాస్ట్ వచ్చేస్తుంది. అప్పటికి కాల్ ఆప్షన్ ప్రీమియం తగ్గిపోద్ది, పుట్ ఆప్షన్ ప్రీమియం డికే అయిపోద్ది. కాకపోతే ఒకటి కంటిన్యూగా ఫాలో అవుతున్నప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వకూడదు. అవన్నీ కొద్దిగా అంటే మీరు మార్కెట్ లో కొద్దిగా అనలైజ్ చేసుకుంటే మీరు సర్వైవ్ అయిపోగలరు ఈజీగా. నెక్స్ట్ ఇక్కడ రండి, ఇగో మార్కెట్ వాలటిలిటీ చూడండి, ఇదంతా ఒక జోనే, ఇదంతా ఒక జోనే. ఓకే, ఇంకా ముందుకు రండి, ఇదంతా ఒక జోన్, ఇదంతా ఒక జోన్, ఇదంతా ఒక జోన్. సో ఇదంతా ఆల్మోస్ట్ ఇదంతా ఒక రేంజ్. ఎందుకు వాలటిలిటీ అంటున్నానంటే మార్కెట్ లో ఈరోజు ఇది ఆల్మోస్ట్ సెన్సెక్స్ కూడా మార్కెట్ ఈరోజు ఇట్లానే బిహేవ్ చేసింది, పైకి వెళ్ళింది. కాకపోతే ప్రీమియం డికే ఎలాగైంది చూడండి, ఇక్కడ గ్రీన్ కంప్లీట్ 3 గ్రీన్స్ వచ్చాయో, 2 రెడ్లు. సో హాఫ్ ఎంతైతే వెళ్ళిందో దానికి హాఫ్ డికే అయిపోయింది. మళ్ళీ ఒక గ్రీన్ ఒక రెడ్ హాల్ట్ అయింది, డికే అయిపోయింది. గ్రీన్ రెడ్, గ్రీన్ రెడ్, గ్రీన్ రెడ్, మళ్ళీ ఇంత ర్యాలీ దీనికి హాఫ్ అయిపోయింది. సో ఇంత పైకి వెళ్ళింది, దీనికి హాఫ్ డికే, ఆల్రెడీ డికే అవుతుంది, ఇక్కడ ఇంకా డికే అయ్యింది. షార్ప్ మూవ్మెంట్ లో క్లోజింగ్ టైంలో ఒక మూమెంటం వచ్చింది, అది వేస్ట్, అది పనికిరాదు. ఆల్మోస్ట్ ఇక్కడికే డికే అయిపోయి ఉంటుంది. ఆల్మోస్ట్ 1 రూపీ, 2 రూపీస్, 3 రూపీస్కి వస్తుంటది. ఇది ఒక 0 to hero పనిచేసి ఉంటుంది. 0 to hero ప్లే చేయాలన్నా మీకు ఒక టైమింగ్ ఉండాలి. ఆ టైంలో కాల్ పుట్ రెండు బై చేసుకుని కూర్చోండి. ఎవ్రీ ఎక్స్పైరీ మీరు 0 to hero కన్ఫర్మ్ గా ఎవ్రీ వీక్ ఒక ఎక్స్పైరీ ఉంది కాబట్టి కరెక్ట్ గా ఒక టైమింగ్ లో 2 కాల్ పుట్ 2 బై చేసుకుని కూర్చోండి. ఒకటి కన్ఫర్మ్ లాటరీ అయిపోద్ది, ఒకటి నార్మల్ గా ఉంటది. ఓకే, బెటర్ సెల్లింగ్ చేయండి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకుని సెల్లింగ్ చేయండి. ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్ కి సెల్లింగ్ చాలా బెటర్. చాలా మంది నాకు తెలిసి చాలా మందికి డౌట్లు ఉంటాయి, వేరే కాన్సెప్ట్లు అనుకుంటారు. 1 minute టైం ఫ్రేమ్ లో పెట్టుకొని ట్రేడ్లు చేసుకోవచ్చు, బయింగ్ చేసుకోవచ్చు, మూమెంటం క్యాప్చర్ చేయొచ్చు, బోల్డ్ ఉన్నాయి కొత్త కాన్సెప్ట్లు. ఇక్కడ నుంచి మీరు ఎలా ప్లాన్ చేసుకుని ఇక్కడ నుంచి మార్కెట్ పడుతున్నప్పుడు సెల్లింగ్ చేసుకోవచ్చు, పైకి వెళ్తే బయింగ్ చేసుకోవచ్చు అని బోల్డ్ కాన్సెప్ట్లు ఉన్నాయి, మీరు చెయ్యొచ్చు, కాదనట్లే. బట్ నేను ఒకటి చెప్తున్నాను వినండి, వాలటైల్ మార్కెట్ లో వచ్చే రోజుల్లో సస్టైన్ అవడం కష్టమైపోద్ది. మార్కెట్ అవర్స్ మారుతాయి అని అంటున్నారు, అది కన్ఫర్మ్ గా మారుతాయి. నేను ముందు కూడా చెప్పాను మారుతాయి, కాకపోతే ఎప్పటి నుంచి మారుతాయి అనేది తెలియదు. ఆల్రెడీ మార్కెట్ బాగా వాలటైల్ అవుతుంది, మీకు తెలిసిందే. ఎవ్రీ ఎక్స్పైరీ అయిపోతుంది, నెక్స్ట్ వాలటైల్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్ అవర్స్ నైట్ 12 వరకు కానీ పెరిగాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది తెలుసా, మార్కెట్ లో మూమెంటం చచ్చిపోద్ది. ఈ బయర్లు కంటిన్యూగా బయింగ్ సెల్లింగ్ చేస్తారు అనుకుంటున్నారా? బయర్లు అన్న వాళ్ళు ఉండరు, ఏదో ఒక మూమెంటం వస్తారు, డబ్బులు సంపాదించుకుంటూ వెళ్ళిపోతారు. మిగతా టైం అంతా మార్కెట్ ఒక జోన్ లో కన్సోలిడేట్ అవుతూ పైకి వెళ్ళి ఒక దగ్గర అలా టైం వేస్ట్ చేస్తుంది. అప్పుడు సెల్లింగే మిమ్మల్ని కాపాడుతుంది. అది మీరు ఒక్కటి మీ మైండ్ లో గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే, సో ఐ హోప్ ఈ రోజు
సెల్లింగ్ ప్రెసెంట్ ఉన్న మార్కెట్ కండిషన్ కి సెల్లింగ్ బెటర్, సెల్లింగ్ నేర్చుకోండి అని చెప్తున్నాను అంతే ఈ వీడియోలో. సో ఇన్ డెప్త్ వీడియోస్ కావాలి, సెల్లింగ్ రిలేటెడ్ గా కోర్స్ కావాలి, అన్ని కావాలంటే నేను డెఫినెట్ గా తెస్తాను. కామెంట్స్ అయితే చేయండి, ఓకేనా. ఇది జస్ట్ నా సెల్లింగ్ అకౌంట్, స్కాల్పింగ్ అకౌంట్ వేరు. స్కాల్పింగ్ ఇంక చేయొద్దు అనుకుంటున్నాను నేను ఈ రోజు నుంచి. మొత్తం ఫోకస్ అంతా సెల్లింగ్ ఆల్గో మీద పెడుతున్నాను. బికాస్ ఆల్గో ఫుల్ ఫ్లెడ్జెడ్ గా అయిపోయింది అనుకోండి, ఇది ఏదైతే ఉందో ఇదంతా నేను చేయాల్సిన ఆల్గో చేసుకుంటది. మనం కొంతవరకు కొన్ని అంటే లైక్ నేను ఎలా అనుకుంటున్నాను అంటే, ఆల్గోలో డైరెక్షనల్, నాన్ డైరెక్షనల్ ఆల్గో పెట్టేశాను అనుకోండి. డైరెక్షనల్ అనుకో మార్నింగ్ 9:15 నుంచి మార్కెట్ ఆల్గో అనేది స్టార్ట్ అయిపోద్ది. ఆల్గో ఎలా పనిచేస్తుంది అంటే డైరెక్షనల్ కూడా ఉంటది, నాన్ డైరెక్షనల్ ఉంటది. అంటే పైన ఇక్కడ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ రెండు సెల్ చేస్తుంది ఆల్గో. ఇక్కడ ఎట్ ద మనీ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ రెండు ఇక్కడ కూడా సెల్ చేస్తుంది. ఈ ఎట్ ద మనీ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ సెల్ చేయడం ఇది డైరెక్షనల్ అయిపోద్ది. స్పీడ్ ఒక దాంట్లో పెరిగిపోతే ఒకటి ఎస్ఎల్ తగిలి ఉండిపోద్ది. అదే నాన్ డైరెక్షనల్ అనుకో, ఈ జోన్ లో ఉందనుకో, ఈ జోన్ లో ఉన్నవి డబ్బులు ఇస్తాయి. సో డైరెక్షన్, నాన్ డైరెక్షన్ ఆల్గోకి ఇస్తున్నాను. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వన్స్ బాగా వెళ్ళిపోతే ఐ విల్ గో విత్ ఇట్, ఆల్గోకి వెళ్ళిపోతాను. ఓకే, సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సెల్లింగ్ చేయండి బెటర్, మిగతా వీటిలో నుంచి నేను మాట్లాడతాను. ఓకేనా, అప్పటికెళ్ళి వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.